హాయ్ ఫ్రెండ్స్, నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి. నితీష్ మార్నింగ్ రొటీన్ చూపిద్దామని వీడియో తీశాను. చూడండి నితీష్ బాబు తెల్లవారి ఏం చేస్తాడు. నితీష్ మార్నింగే 5:30, 6 కల్లా లేస్తాడు. లేచిన వెంటనే బయట కాసేపు కూర్చోబెడతాము. ఎండలో ఒక 10 మినిట్స్ కూర్చున్న తర్వాత లోపలికి తీసుకొచ్చి బిస్కెట్లు తినిపిస్తాము. బిస్కెట్లు మామూలుగా తినలేడండి. అస్సలు పళ్ళు అనేవి లేవు, పుచ్చిపోయాయి, పళ్ళన్నీ ఊడిపోయాయి. అందుకని బిస్కెట్లు పాలల్లో ముంచేసి పెడితే తింటాడు. ఒక ప్యాకెట్ బిస్కెట్ తినేస్తాడు. తినేసిన తర్వాత ఇంకా స్నానం అన్నీ రెడీ అవుతాడు. మార్నింగ్ 5:30 to 6కి లెగిస్తారని చెప్పాను కదా. ఒక్కొక్క రోజు ముందే లెగిస్తాడు, ఒక్కొక్క రోజు 3 గంటల నుంచే తెలిగిసే ఉంటాడు, ఒక్కొక్క రోజు నైట్ మొత్తం పడుకోడు. ఇంక ఇలాంటి పిల్లలు ఇట్లానే ఉంటారు. ఒక్కొక్క రోజు ఫుల్ పడుకుని పోతారు, ఒక్కొక్క రోజు అస్సలు పడుకోరు. ఇంకా బిస్కెట్లు తినిపించి వెంటనే బ్రష్ చేపిస్తాను. బిస్కెట్లు ఫస్ట్ నుంచే అలవాటు అయిపోయింది తెల్లవారే తినడము. ఇంకా లెగ్గానే బిస్కెట్లే కావాలంటాడు. బిస్కెట్లు తినిపించేస్తాము. తర్వాత బ్రష్ చేపిస్తాను. బ్రష్ చూడండి ఎలా చేసుకుంటున్నాడు. బ్రష్ చేపించేసి అప్పుడు స్నానానికి తీసుకెళ్తాను. స్నానము, వాష్రూము అన్నీ అయిపోతాయి. అక్కడ రెడీ అయిపోతాడు. నితీష్ బాబుకి స్వరాభిషేకం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు పాటలు వింటూనే ఉంటాడు. స్వరాభిషేకమే వేయాలి. బాలుగారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. బాలుగారిని అలా చూస్తూ ఉంటాడు. బాలుగారి సాంగ్సే వేపిస్తాము. నితీష్ ఫ్రెష్ అయిపోయాడు, టిఫిన్ తినేస్తున్నాడు. వాళ్ళ నాన్నతోనే తింటాడు. తెల్లవారి 9 అయినా పర్వాలేదు, వాళ్ళ నాన్న తిన్నప్పుడే తింటాడు. ఇద్దరు కలిసి తినేస్తారు. వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళిపోతారు. ఇంకా నితీష్ బాబు టీవీ చూస్తాడు. స్వరాభిషేకం చూస్తాడు. కుర్చీలో కూర్చోబెడితే కాసేపే ఉంటాడు, ఎక్కువసేపు కూర్చోలేడు. మళ్ళీ సోఫా మీద పడుకోబెడతాము. ఇదిగోండి కూర్చుంటాడు, పడుకుంటాడు. ఇంకా డైలీ అలా సాంగ్స్ చూసుకుంటూ కాసేపు బయట బాల్కనీలో కూర్చోవడం అంటే చాలా ఇష్టము. రోడ్డు చూస్తూ ఉంటాడు. బయట కాసేపు కూర్చోబెడతాము. ఇంకా లోపల కాసేపు పాటలు వింటాడు. కాసేపు సోఫా పైన పడుకొని పాటలు చూస్తాడు. ఇంకా అలాగా నితీష్ రొటీన్గా అయిపోద్ది. రొటీన్గా ఇదే చేస్తూ ఉంటాడు. ఓకేనండి, నితీష్ బాబుని సపోర్ట్ చేయండి.